ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ హయాంలో వెచ్చలవిడిగా సాగిన టెలిఫోన్ ట్యాపింగ్ విషయానికి వద్దాం. 2018కి ముందు అధికారులు ఎంత అరాచకంగా వ్యవహరించారో ఈ ఉదంతం చెబుతోంది. వందల వేల సంఖ్యలో ప్రత్యర్థుల ఫోన్లను దొంగచాటుగా అక్రమంగా విన్నప్పటికీ కేసీఆర్ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు. ఇంత భారీ స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయం కూడా కాకతాళీయంగా బయటపడింది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఆనాటి ప్రభువుల కోసం అడ్డగోలుగా వ్యవహరించిన నాటి ఎస్ఐబి అధికారులు తమను తాము కాపాడుకునే క్రమంలో సర్వర్లు, హార్డ్ డిస్కులు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో తీవ్రవాదులు, ఉగ్రవాదులకు సంబంధించి కొన్నేళ్లుగా సేకరించి భద్రపరిచిన సమాచారాన్ని కూడా ధ్వంసం చేశారు. ఇది అత్యంత తీవ్రమైన నేరం. దీంతో ప్రభుత్వ మార్పిడి తర్వాత ఎస్ఐబి అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. తీగ లాగితే డొంక కదిలినట్టు 2018 ఎన్నికలకు ముందు వెచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వెల్లడైంది. నేరస్తులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎక్కడో ఒక చోట పొరపాటు చేస్తారు అన్నట్టుగా నాటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు బృందం సర్వీస్ ప్రొవైడర్లకు పంపిన మెయిల్ విచారణ అధికారులకు లభించింది. దీంతో ఎవరెవరి ఫోన్లు ఎంతకాలం దొంగచాటుగా విన్నది వెలుగులోకి వచ్చింది. ఈ దురాగతానికి వివిధ స్థాయిలలో అనుమతించిన అధికారులందరికీ ఈ నేరంతో సంబంధం ఉన్నట్టే. అమల్లో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా వివిధ స్థాయిల్లో అధికారులు గుడ్డిగా అనుమతించారు. ఫోన్ ట్యాపింగ్ అరాచకానికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత విశ్వాసపాత్రులైన ఆయన సామాజిక వర్గానికే చెందిన అధికారులు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకృష్ణారావు వంటి వారు పాల్పడ్డారు. మునుగోడు ఉప ఎన్నికలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులకు నిధులు అందకుండా కట్టడి చేయడానికే విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేయించి అధికార పార్టీ గెలుపుకు సహకరించిన ప్రణీత్ రావు అనే ఇన్స్పెక్టర్ కు యాక్సిలరేటెడ్ ప్రమోషన్ ఇచ్చి డిఎస్పీగా నియమించుకున్నారు ప్రభాకర్ రావు. అప్పటికే పదవి విరమణ చేసిన ఆయననే ఎస్ఐబి చీఫ్ గా నియమిస్తూ నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అడ్డగోలుగా జీవో ఇచ్చారు. మరో రిటైర్డ్ అధికారి రాధాకృష్ణారావును టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించారు. వీళ్ళందరూ చట్ట విరుద్ధంగా వ్యవహరించి కేసీఆర్ సేవలో తరించారు. ఫోన్ ట్యాపింగ్ జాబితాను ప్రతి 6 నెలలకు ఉన్నత స్థాయిలో సమీక్షించాలి. ఈ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. ఏ సందర్భాలలో కాల్ డేటా సేకరించవచ్చు, ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చో అన్న విషయమై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు విధించి రాష్ట్రాలకు పంపింది. అయినా నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నేతృత్వంలోని కమిటీ ఇవేవి పట్టించుకోకుండా గుడ్డిగా ఆమోదించింది. అత్యవసర పరిస్థితులలో ఐజీ, ఆ పై స్థాయి అధికారి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ కు అనుమతించవచ్చు. ఈ కేసును సీరియస్ గా తీసుకుని విచారణ జరిపితే నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆ కమిటీలోని ఇతర అధికారులతో పాటు పలువురు ఐపీఎస్ అధికారులను శిక్షించాల్సి ఉంటుంది. ఈ కారణంగా వారంతా ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. సాక్షిగా సంతకం చేయడానికి కూడా శాంతి కుమారి వంటి వారు నిరాకరిస్తున్నారు. సిట్ అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్రానికి తిరిగి వచ్చిన ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. అయితే ఆయన నోరు విప్పకపోగా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ అడగండి అని బుకాయిస్తున్నారు. అనిల్ అడిగితే తాను పేరుకు మాత్రమే ఇంటెలిజెన్స్ చీఫ్ అని అంతా ప్రభాకర్ రావు చూసేవారని చెప్తున్నారు. ప్రస్తుతం సిట్కు ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆ స్థాయి అధికారులు ఏం ప్రశ్నించగలరు? ఎస్ఐబి చీఫ్ గా ఉన్నప్పుడు వాడిన ఫోన్లను ఇవ్వమని సిట్ అధికారులు కోరగా అమెరికాలో మరిచిపోయానని ప్రభాకర్ రావు చెప్తున్నారు. కేంద్రం జారీ చేసిన నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోన్ నెంబర్లను ట్యాప్ చేయకూడదు. అలా చేయాలంటే పెద్ద తతంగమే ఉంటుంది. దీంతో ప్రభాకర్ రావు బృందం కేవలం ఫోన్ నెంబర్లను మాత్రమే సర్వీస్ ప్రొవైడర్లకు రివ్యూ కమిటీకి పంపేవారు. ఇలా పంపిన కొన్ని జాబితాలపై నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ సంతకం లేదు. ఇక నాకు సంబంధించినంత వరకు
2 సంవత్సరాల కాల్ డేటా తెప్పించుకున్నారు. ఇది అమలులో ఉన్న చట్టాలు నిబంధనలకు విరుద్ధం. మావోయిస్టులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారి జాబితాలో నా ఫోన్ నంబర్ చేర్చారు. 2018 ఎన్నికలకు ముందు సెప్టెంబర్ మాసంలో నా ఫోన్ సంభాషణలను నేరుగా విన్నారు. నా ఫోన్ మాత్రమే కాదు, మరికొందరు మీడియా యజమానుల ఫోన్లను ట్యాప్ చేశారు. తమాషా ఏమిటంటే ఈ మొత్తం ఎపిసోడ్లో ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులను బురిడి కొట్టించింది బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఒక్కరే. ఎన్నికల సందర్భంగా ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారు. అయితే అధికారులను తప్పుదారి పట్టించడం కోసం ఆయన పలానా కారులో డబ్బు పంపుతున్నానని అవతలి వ్యక్తికి చెప్పారు. ఆ వెంటనే అధికారులు సదరు నంబర్ కారును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఏమీ దొరక్కపోవడంతో కారును విడిభాగాలుగా ఓడదీసి మరీ తనిఖీ చేశారు. అయినా ఏమీ దొరకపోవడంతో తాము బోల్తా పడ్డామని సదరు అధికారులు తెలుసుకున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ లో బాధితులకు న్యాయం జరగాలన్నా, నిందితులకు శిక్ష పడాలన్నా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు చేయాలి. ఈ అరాచకానికి కర్త కర్మ క్రియ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నది అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు వ్యతిరేకంగా ఒక్కరు కూడా నోరు విప్పడం లేదు. ఎవరి ఆదేశాలతో ఎవరి కోసం ఇన్ని వందల ఫోన్లు ట్యాప్ చేశారని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్న ప్రభాకర్ రావు మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ఇలా అయితే ప్రస్తుత దర్యాప్తు వృధా ప్రయాస అవుతుంది. గజం మిథ్య పలాయనం మిథ్య అన్నట్టుగా ఈ ఎపిసోడ్ మిగలకూడదు అంటే తగు నిర్ణయం తీసుకోవాల్సింది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. చూద్దాం ఏం జరుగుతుందో. కేసీఆర్ అండ్ కో సేఫ్ గా ఉంటారా, జైలుకు వెళ్తారా అన్నది కాలమే చెప్పాలి.